17వ తారీఖు దాకా ఉన్నాడు ఆ హాస్పిటల్లోని. మీరు ఎప్పుడు ఇంతకు ముందు ఇంటర్వ్యూ చాలా జరిగినాయి కదా, హాస్పిటల్లో ఇంటర్వ్యూ తీసుకున్నారా, నా ఇంట్లో ఇంటర్వ్యూ తీసుకున్నారా? 3 రోజులు పోలీస్ స్టేషన్ లో పెట్టుకోదా లేదని చెప్పేసి అన్నారు కదా. నేను సాక్ష్యం కొట్టినట్టు ఉన్న మనిషి సాక్ష్యంతో సహా నేను నిరూపిస్తా. ఈ లెటర్ని ఏమనాలి, ఇది తప్పుడు లెటర్ అనాలా ఏమనాలి? స్కూల్లో ఆ వాచ్మెన్ కూడా మీరు అడగొచ్చు, అతనే చెప్తాడు ఉన్నది. ఎందుకంటే నాకు 10 సార్లు ఫోన్ చేసినాడు, అన్న మీ పిల్లోడు నడవలేకపోతున్నాడు. నేను న్యాయం జరిగేంత వరకు పోరాడతా. పోతే ఏం పోద్ది సార్, ప్రాణం పోద్ది, అంతకు మించి ఏం కాదు కదా. ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుల్ నీ పైన దాడి చేశారో వాళ్ళని గుర్తుపడతావా? గుర్తుపడతాను. వెల్కమ్ టు రెడ్ టీవీ, నేను మీ తేజ. గత కొన్ని రోజుల క్రితం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఒక దారుణమైన సంఘటన, ఒక బాలుని అరెస్ట్ చేసామంటూ కూడా తీసుకెళ్లి చిత్రహింసలకి గురి చేసిన సంఘటన ఇప్పుడు ప్రెసెంట్ యూసఫ్గూడలో నడుస్తూ ఉంది. ఆ బాలుడికి సంబంధించిన తండ్రి ఇక్కడే ఉన్నారు. ఈ రోజు మంత్రివర్యుల్ని కలవడానికి అయితే ఇక్కడ వచ్చారు. కలిసే అవకాశం కూడా లేకుండా పోయిందంటూ కూడా అతను బాధపడుతూ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడు. ఏమైంది చెప్పండి, కలిసారా మరి మంత్రి గారిని? మా మిస్సెస్ కలవటం జరిగిందన్న. ఏదైనా ఉంటే ఏసీపీ గారు చూసుకుంటారని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ బాబును కూడా చూశారు, రిప్లై అయితే ఏం రావటం లేదు. ఆల్రెడీ నేను ఏసీపీ గారికి, డీసీపీ గారికి, డీజీపీ గారికి కంప్లైంట్, కమిషనర్ గారికి కూడా ఇచ్చాను. ఏసీపీ గారి దగ్గరికి వెళ్తే 2.5 గంటలు కూర్చోబెట్టి కంప్లైంట్ తీసుకోకుండా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే ఏసీపీ గారికి చెప్తానని అంటున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం సార్? ఇంకొకటి విషయం ఏంటి అంటే, వీళ్ళు చేసిన తప్పులు ఒక తప్పు కప్పించుకోవడానికి తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నారు. మీకు తెలుసో తెలీదో, నా పిల్లోడికి నరాల వ్యాధి పుట్టుకతోటే ఉందని చెప్పేసి రిపోర్ట్ ఒకరు తెచ్చారు. ఆ రిపోర్టు ఎప్పుడు, ఈ రోజు డేట్ ఎంత అండి? 11 కదా. మీరు చూడండి, 16వ తారీఖు 7వ నెల 2025 అడ్మిట్, ఇప్పుడు ఈ రోజు అడ్మిట్ అయినట్టు ఇచ్చింది. 2వ తారీఖు 7వ నెల డిశ్చార్జ్ అయినట్టు ఇచ్చింది. ఈ లెటర్ ని ఏమనాలి, ఇది తప్పుడు లెటర్ అనాలా ఏమనాలి? ఎవరికి? వాళ్ళు పోలీసు వాళ్ళే ఇచ్చారు నాకు. నిన్న SC/ST అల్ట్రా కేసు పెట్టడానికి వెళ్తే మమ్మల్ని ఎవరిని వెళ్ళనివ్వకుండా గేట్లు వేసేసి ఈ సర్టిఫికేట్ చూపించి ఈ పిల్లోడికి బై బర్త్ ఉందని చెప్పేసి అన్నారు. బై బర్త్ ఉంటే వాడు NCC స్టూడెంట్, NCCలో ఎలా తీసుకుంటారు? చెకప్ చేసే కదా తీసుకునేది. అంటే గవర్నమెంటే తప్పు చేసి. మీరేమంటున్నారంటే, ఒకవేళ నరాల వీక్నెస్ ఉంటే అతను NCC స్టూడెంట్ కింద ఎలా తీసుకుంటారని అడుగుతున్నారు క్వశ్చన్. ఇంకొకటి, ఈ నెల 17వ తారీఖు రాలేదు అసలు. వాళ్ళు సర్టిఫికేట్ ఎలా ఇస్తారు? 17వ తారీఖు దాకా ఉన్నాడు ఆ హాస్పిటల్లోని. మీరు ఎప్పుడు ఇంతకు ముందు ఇంటర్వ్యూ చాలా జరిగినాయి కదా, హాస్పిటల్లో ఇంటర్వ్యూ తీసుకున్నారా, నా ఇంట్లో ఇంటర్వ్యూ తీసుకున్నారా? మరి హాస్పిటల్లో ఉన్నాడు కదా సార్, ఇక్కడ ప్రూఫ్ అదే ఉంది కదా. ఎలా ఇది? ఇంటి దగ్గరకు వచ్చి అమ్మ నా బూతులు ఎవరు మా మిస్సెస్ క్యాస్ట్ పెట్టి తిట్టారు, దానికి కేసు ఇవ్వడానికి పోతే ఇది బయటకి ఇచ్చారు. తర్వాత ఇంకొకటి, 3 రోజులు పోలీస్ స్టేషన్ లో పెట్టుకోదా లేదని చెప్పేసి అన్నారు కదా. నేను సాక్ష్యం కొట్టినట్టు ఉన్న మనిషి సాక్ష్యంతో సహా నేను నిరూపిస్తా. వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయాలి శాశ్వతంగా. మీరు ఆరోపణలు చేస్తుంది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పైన, అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ పైన. మరి ఇప్పుడు సాక్ష్యం ఇప్పిస్తానంటే మరి అతను ఒప్పుకున్నారా? నేనే దాడి చేశానని అతను ఒప్పుకున్నాడా? ఒప్పుకునే అతను కాదు సార్, అదే ఒక కానిస్టేబుల్. అతన్ని కూడా ఒక కేసులో ఇన్వాల్వ్ చేశారు. అతను నాకు ఈ వీడియో చూసి, టీవీలో వీడియో మా పిల్లోని చూసి, ఈ పిల్లోడు నాతో అంటే 2 రోజులు అతను దుప్పట్లోని, ఇద్దరు ఒకే దుప్పట్లో పడుకున్నారు. ఆ తర్వాత ఆయన నాకు కాల్ చేసి, అరే మీరు మర్చిపోయినబ్బా, మీ పిల్లోడికి నెంబర్ ఇచ్చినా మీరు ఫోన్ చేయలేదంటే, అన్న ఆ నెంబర్ దొరకలేదు, ఎక్కడో పడిపోయింది అని చెప్పేసి అన్న తర్వాత నిన్న మొత్తం మాట్లాడితే, వాళ్ళు అసలు వీళ్ళంతా ఎంత చెత్త రాజకీయాలు చేస్తున్నారు అంటే, పోలీసులవి కూడా ఎంత ఒకరు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 1 by 1. మీకు తెలుసు, డీజీపీ గారికి ఇచ్చిన కంప్లైంట్, డీసీపీ గారికి ఇచ్చిన, కమిషనర్ గారికి ఇచ్చిన, ఏసీపీ 1.5 hours 2.5 hours కూర్చోబెట్టి కంప్లైంట్ తీసుకోకుండా ఉన్నారు. ఇక నాకు న్యాయం ఎలా జరుగుతుంది? నమ్మేది డాక్టర్ని, పోలీసుల్ని నమ్ముతారు జనాలు. డాక్టర్ అబద్ధపు సర్టిఫికేట్ ఇచ్చారు లేడీ, పోలీసులు ఇట్లా తప్పు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించిన వాళ్ళ మాటలు విని పిల్లోని ఇలా చిత్రహింసలు పెట్టి కొట్టారు. దీనికి ఎవరు బాధ్యత? నా పిల్లోని మీరు చూసే ఉన్నారు, ఏ పొజిషన్ లో ఉన్నారో. అక్కడ బండి మీద నిలబడే పొజిషన్ లేదు, బండి మీద కూర్చోబెట్టున్నా. ఇప్పుడు ఇక్కడ వరకు వస్తేనేమో ఈయన మీరు ఆఫీస్కి రండి, పర్సనల్ గా కలిసి మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు ఈ సార్ కూడా ఇక్కడ నేను ఏసీపీతో చెప్తాను మాట్లాడతా అంటే, నేను చెప్పా ఏసీపీతో ఆల్రెడీ నేను 3 సార్లు సిట్టింగ్ అయింది సార్, ట్రీట్మెంట్ ఒకటి అడిగాను, అది ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇప్పుడు మళ్ళీ మీరు అదే ఏసీపీ అంటున్నారు, నేను నాకేం న్యాయం జరుగుతుంది అని అడిగా. దానికి రిప్లై లేకుండా మీరు తర్వాత కలుద్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ
కూర్చుంటూ కూడా పోలీసులు నెట్టేస్తున్నారు సార్. మాకు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని నెట్టేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే వాళ్ళంతా ఒకటే కదా. జూబ్లీ హిల్స్ పోలీసులేనా నెట్టేస్తుంది? లేదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు సార్. సెక్యూరిటీ వచ్చిన వాళ్ళు. మరి మీరు చెప్పే మీ సమస్య ఆ పోలీసులకు చెప్పే ప్రయత్నం చేశారా? చెప్పాను సార్, చెప్తే కంప్లైంట్ పేపర్ ఇవ్వు. ఏం ఇవాళ కంప్లైంట్ నేను చేంజ్ చేయాలి? నేను బాధ చెప్పుకోవడానికి వచ్చిన. ఎన్ని నెలలు అవుతుంది ఇలా జరగబట్టి? ఏది సార్, డిసెంబర్ 15వ తారీఖు వాళ్ళు తీసుకెళ్లారు, 15వ తారీఖు కొట్టారు, 16 అక్కడే ఉంచారు నైట్, 15 నైట్ అక్కడే ఉన్నాడు, 16 నైట్ అక్కడే ఉన్నాడు, 17వ తారీఖు 11:30 పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు, కొట్టారు. వచ్చిన తర్వాత నుంచి మీకు లాస్ట్ టైం నా దగ్గర మీకు ప్రూఫ్స్ కూడా ఇచ్చే ఉన్నాను, మళ్ళీ ఇస్తా కావాలంటే. జనవరి తారీఖు నుంచి, ఎందుకంటే ఆ 4 రోజుల పిల్లోడు మేము ఉన్న రెంటింట్లోకి కూడా రాలేదు, ఎందుకంటే నాకు సడన్ గా అంటే రెంట్ ఇల్లు దొరకలేదు. నేను నా భార్య ఆ ఇంట్లో ఉన్నాం, మా పిల్లోని మా మరదల వాళ్ళ ఇంట్లో దగ్గర పెట్టేసి అక్కడికి పోతా ఉన్నాం. వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు అది ఇదని చెప్తున్నారు కదా, వెళ్ళాడు స్కూల్కి. ఎలా నా చిన్న కొడుకు ఎత్తుకొని వెళ్ళిపోతే, నేను ఎత్తుకొని వెళ్ళిపోతే వెళ్ళాడు అలా. అక్కడ ఇప్పుడు నాది తప్పే, ఎందుకంటే నా కొడుకు అని చెప్తున్నా అనుకోవచ్చు. ఇప్పుడు అక్కడ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో స్కూల్లో, ఆ వాచ్మెన్ కూడా మీరు అడగొచ్చు, అతనే చెప్తాడు ఉన్నది. ఎందుకంటే నాకు 10 సార్లు ఫోన్ చేసినాడు, అన్న మీ పిల్లోడు నడవలేకపోతున్నాడు. గంటన్నర సార్, అక్కడ నుంచి 10 ఎంత ఒక 1/2 కిలోమీటర్లు కూడా లేదు, స్కూల్కి వెళ్ళడానికి గంటన్నర, రావడానికి గంటన్నర. 5:30 స్కూల్ అయిపోతే 7:30 వరకు నడుచుకుంటూ రావాలి వాడు, అక్కడ కూర్చొని. పరిస్థితి ఇంకా ఎక్కువ అవటం తోటి నేను కోదాడ హాస్పిటల్, ఖమ్మం హాస్పిటల్లో జాయిన్ చేసి చూపించుకొని, నా కార్లు అమ్ముకొని చూపించుకొని, నా దగ్గర పూర్తిగా డబ్బులు అయిపోయినప్పటికీ నేను ఉస్మానియాలో జాయిన్ చేశాను. ఇది ఉన్న పరిస్థితి సార్. ఇప్పుడు ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ నాయకుల దగ్గర నుంచి కూడా సరైన స్పందన లేదు కదా. న్యాయం జరగాలి. ఆ పోలీస్ స్టేషన్ లో 3 రోజులు ఎవరైతే డ్యూటీలో ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ పూర్తిగా డ్యూటీలో నుంచి తీసేయాలి. ఇలాంటి పరిస్థితులు ఇంకా వేరే వాళ్ళకి జరగకుండా ఉండాలి అంటే. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వడానికి వెనకాడుతున్నారు? ఆల్రెడీ చెప్తున్నారు కదా మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని. ఎవరికి ఇవ్వాలి సార్ కంప్లైంట్? పై అధికారులకి ఇవ్వండి. డీసీపీకి పై అధికారి కాదా? కంప్లైంట్ ఇప్పుడు 23వ తారీఖు ఇచ్చా, ఇప్పటి వరకు ఏం సమాధానం లేదు. నాకు మెసేజ్ వస్తుంది కంప్లైంట్ రిసీవ్డ్ అని చెప్పేసి. డీసీపీకి ఇచ్చాను, ఆయన గారి దగ్గర నుంచి రిప్లై లేదు. హ్యూమన్ రైట్స్ లో కంప్లైంట్ రిజిస్టర్డ్, 7వ తారీఖు ఆగస్టుకి హీరింగ్ ఉంది. కమిషనర్ గారికి ఇచ్చాను, అక్కడ నుంచి లేదు కంప్లైంట్. ఇంకా వీళ్ళు పెద్దోళ్ళే పట్టించుకోకపోతే ఇంకెవరికి ఇవ్వాలి నేను కంప్లైంట్? దీనిపైన సరైన విచారణ జరగట్లేదన్నా మీరు చెప్తుంది? జరుగుతుందో జరగట్లేదో నాకు తెలియదు సార్. వీళ్ళు అంతా దొంగలు. ఒక తప్పు కప్పుపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు. ఇప్పుడు మీరే చూశారు కదా రిపోర్టు, నా కొడుక్కి బై బర్త్ నుంచే నరాల వీక్నెస్ ఉందని. ఆ 16వ తారీఖు ఎక్కడ వచ్చింది? వీళ్ళు రిపోర్ట్ ఎలా ఇస్తారు? వాళ్ళు అన్నం తింటున్నారా ఇంకేమన్నా? అదే వాళ్ళ పిల్లలకు జరిగితే అలా ఊకుంటారా? మన పిల్లలకి చిన్న గీత పడితేనే ఊకోము. నా కొడుకుని అలా పరిస్థితిలో ఉన్నప్పుడు ఎట్లుకుంటా సార్ నేను? మొన్నటి వరకు నార్మల్ గా పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్ల అబ్బాయికి గతి పట్టిందని మొన్నటి వరకు మీరు మీడియా వాళ్ళకి, మాకు గానీ ఇతర మీడియా వాళ్ళకి కానీ చెప్పడం జరిగింది. అయితే రీసెంట్ గా నిన్నటి నుంచి అబ్బాయికి చిన్నప్పటి నుంచి నరాల వీక్నెస్ ఉందనేది ఒక కొత్త న్యూస్ బయట వాళ్ళు తీసుకొచ్చింది మేము కాదు. అది వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి నిన్న కేసు ఇవ్వడానికి వెళ్తే మీడియా వాళ్ళ ముందు ఒక ఏఎస్ఐ వచ్చి ఇట్లా ఇది మా సర్టిఫికేట్ ఇచ్చారు, వాళ్ళు చూపించిన ఉస్మానియా డాక్టర్ ఈ బాబుకి ఇది పరిస్థితి ఉందని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి చూపించారు. వాళ్ళకి కొద్దిగా తెలివి ఉండాలి కదా, దాంట్లో డేట్ ఏముందో వాళ్ళని చదువుకోవాలి కదా, ఎక్కడ దొరికిపోతామని తెలియాలి కదా. దాంట్లో 16వ తారీఖు 7వ నెల 2025. ఈ రోజు డేట్ ఎంత మీరు చెప్పండి సార్, నాకు తెలీదు. ఇక అది దొంగ సర్టిఫికేట్ అంటారా, లేదంటే ఆవిడ కావాలనే వీళ్ళకి సపోర్ట్ చేస్తుందా? అంటే పోలీస్ అధికారి డాక్టర్ సపోర్ట్లు చేసుకుని ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారా? అంతే కదా సార్, నా అనుమానం తప్ప. మీ దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉన్నా కానీ మీరు ఏం చేయలేకపోయిన సిచ్యువేషన్ ఉందా? ఎవరిని కలవాలి? ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు, వాళ్ళని కలిస్తే వాళ్ళు ఒక మాట చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఇక అంతకు మించి ఏం చేస్తున్నారు? నాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? నేను న్యాయం జరిగేంత వరకు పోరాడతా. పోతే ఏం పోద్ది సార్, ప్రాణం పోద్ది, అంతకు మించి ఏం కాదు కదా. రైట్, ఒకసారి అబ్బాయి దగ్గర కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఇంతకు ముందు అబ్బాయిని మనం కలవడం అయితే జరిగింది. సో రీసెంట్ గా అబ్బాయి సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ గా మారిందని అయితే మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. బాబు ఎలా ఉన్నావు? ఈరోజు కలిసావా ఎవరైనా అధికారులను కలిసావా? మమ్మీ వాళ్ళు కలిసి. రైట్, నువ్వు ఎన్సీసీ స్టూడెంట్ కదా, అప్పుడు నేను వచ్చినప్పుడు కూడా నీ ఎన్సీసీ యూనిఫామ్ ఇదంతా కూడా చూపించావు, నీ పిక్స్ అన్ని కూడా చూపించావు. కానీ ఇప్పుడు రీసెంట్ గా నీకు చిన్నప్పటి నుంచే నీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటూ డాక్టర్స్ చెప్తున్నారంట. కాదన్న, ఏం లేదు, నాకు మంచిగా ఉన్నా నేను చిన్నప్పటి నుంచి. ఇప్పుడు వాళ్ళు కొట్టిన తర్వాతనే ఇట్లా అయిపోయినా, అప్పటి నుంచి నడవలేకపోతున్నా. ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుల్ నీ పైన దాడి చేశారో వాళ్ళని గుర్తుపడతావా? గుర్తుపడతా అన్న.
మరి మీ నాన్నగారు డీజీపీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎందుకు దీని గురించి చెప్పట్లేదు? పర్సన్ ని తెలిసినప్పుడు కూడా గుర్తుపట్టలే. అక్కడ చూసిన, అక్కడ వెళ్ళినప్పుడు అవుపడలే. డాడీ అడిగిండు ఇళ్ళల్లో ఎవరన్నా ఉన్నారా అంటే అక్కడ అతను అవుపడలేదు. అప్పుడు చెప్పిన లేదు డాడీ ఇక్కడ ఆయనని. రీసెంట్ గా నిన్న ఎవరినన్నా కలిసారా? నిన్నెవరన్నా కలిసారా పోలీసులు కానీ ఎవరన్నా వచ్చి కలవలే, మేమే ఆడికి పోయినాం అన్నారు. ఎస్, ఎన్ని రోజులు అవుతుంది? నిన్ననే పోయినాం. నిన్న ఆడ పోలీస్ స్టేషన్ కాడికి పోతే మమ్మల్ని రానియకుండా గేట్ వేసి బయటనే నన్ను నిలబడనీయకుండా అట్లా చేస్తే వేరే ఆయన తెలిసిన మీడియా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఆయన ఒక ఆయన తెలిసిన ఆయన చెప్తే అప్పుడు కుర్చీ తెచ్చి ఇస్తే బయట కూర్చున్నా. అప్పుడు దాకా అట్నే నిలబడ్డా కాళ్ళు బెండ్ అవుతున్నా అని. అయినా కానీ వాళ్ళు లోపలికి కూడా రానియట్లేదు కంప్లీట్ ఇయటానికి కూడా. ఈ రోజు ఎవరన్నా కలిసే ప్రయత్నం చేశారా? నిన్ను చూడడానికి ఎవరైనా ఇక్కడికి వచ్చిన నాయకులు ఎవరైనా? రైట్, చెప్పండి సార్. ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? సార్ మాకైతే న్యాయం జరగాలి. నా బాబు, నేను ప్రతి ఒక్కళ్ళని అడిగింది ఇదే, ఫస్ట్ ట్రీట్మెంట్ చెప్పండి సార్ అని చెప్పేసి డీసీపీ గారిని అడిగాను, సిఐ గారిని అడిగాను. సిఐ అయితే నవ్వుకుంటూ సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఈ దొంగ ప్రూఫ్స్ అని బుట్టిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళు అనుకున్నట్టు సాక్ష్యాలు లేవు అనుకుంటున్నారు. నా దగ్గర ఎవ్రీథింగ్ ఉన్నది. మిమ్మల్ని మీరు రెడీ ఉన్నారా అంటే ఆ పర్సన్ ని నేను పిలిపిస్తా. 3 రోజులు అతను కూడా పోలీస్ స్టేషన్ లో ఇతనితో పాటు ఉన్నారు. ఇతనితో పాటే 2 రోజులు పడుకున్న అతను 17వ తారీఖు 4 గంటలకి కోర్టుకు తనను సబ్మిట్ చేశారు. ఇతను కస్టడీలో ఉన్నప్పుడు ఒక పర్సన్ పైన ఒక పోలీస్ అధికారి దాడి చేయడం అనేది తప్పు. దాని గురించి మీరు అడిగారా? అడిగాం సార్. మేము అసలు పట్టలేదు. సెక్షన్ లో పెట్టిన తర్వాత మేము చేసుకోమని చెప్పేసి అన్నారు. చేసుకోకపోతే వచ్చిన తర్వాత పిల్లోడు ఇలా ఎందుకు అవుతాడు? మేమైతే చూడలేదు కదా సార్. నేను పోలీస్ స్టేషన్ లో లేను, మీరు లేరు, ఎవరూ లేరు. ఇతనితో పాటు పోలీసు వాళ్ళు, తర్వాత ఇతనితో పాటు ఎవరైతే ఉన్నారో ఆ స్టేషన్ లో అతనే మీకు చెప్తారు. అతన్ని పక్కకు తీసుకెళ్లి కొట్టారా, అతను కాలు పట్టుకున్నారా, అతను కొడుతుంటే అతను అడ్డం పడితే కాలుకి ఆపరేషన్ జరిగిందంట. అతనికి కింద పడేసి ఆ కాలు దొక్కారు. కానిస్టేబుల్ పైన కూడా దాడి చేశారా? కానిస్టేబుల్ పైననే దాడి చేశారు. అతన్ని కేసులో బుక్ చేసుకొని వచ్చారు. అతను ఏ కేసులో వచ్చారో మాకు తెలియదు. మాకు ఇట్లానే మీడియాలలో వెళ్ళిపోతే వీడియో చూసి నా నెంబర్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత రాత్రి మాట్లాడి నేను ఎక్కడికైనా వస్తాను సార్, ఆ పిల్లోడి పరిస్థితి ఇలా ఉందని మాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. ఆయన ఎక్కడైనా ఆయన వాంగ్మూలం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మీరు రెడీగా ఉంటే నేను పిలిపిస్తా అతన్ని. మీరు రెడీనే ఉంటాను సార్. మీది మరి తీసుకెళ్ళాలి కదా, దీన్ని బయట తీసుకెళ్ళాలి, ప్రజలకు తెలియాలి కదా, ఆ పోలీసుల యొక్క వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారనేది తెలియాలి. కాబట్టి మేము ఖచ్చితంగా మేము ముందు వస్తాం. ఒక్క నిమిషం సార్, నేను ఫోన్ చేస్తా ఉన్నాను. మీకు ఇది కరెక్ట్ కాదనుకుంటే లైవ్ లోనే. ఎన్ని రోజులు ఉన్నావు నువ్వు పోలీస్ స్టేషన్ లో, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో? నేను 3 రోజులు ఉన్నా, ఆయన 4 రోజులు ఉన్నాడు. నాకన్నా ఒక రోజు ముందు వచ్చిండంట ఆయన కూడా. ఆయన అరెస్ట్ అయ్యింది. అతను నిన్ను కొడుతున్నప్పుడు అడ్డుపడ్డా? ఆపిండు. ఆయన కాళ్ళకి కూడా వాసి మొత్తం ఆపరేషన్ అయినా గానీ ఆయన కూడా కొట్టారా? కొట్టారు. మళ్ళీ తాగుబోతాడా అది ఇది అని ఆయన కూడా గలీజ్గా తిట్టిండు. నిన్ను ఎలా కొట్టారు? నన్ను లాఠీతో కొట్టిండు. ఆయన మధ్యలో ఎక్కడ కొట్టారు? ఇట్లా నడుం సైడ్ మొత్తం కొట్టిండు. ఒకసారి ఫోన్ కూడా మాట్లాడండి. ఎన్ని రోజులు ఉన్నావు? నేను 3 రోజులు ఉన్నా. మొత్తం 3 రోజుల్లో మీ అమ్మ నాన్న నేను కలవడానికి వచ్చారా? నన్ను కలవనీయట్లేదు. అక్కడ దూరం నుంచే చూపిస్తారు కానీ కలవనీయట్లేదు సార్. మాట్లాడండి. హలో, నమస్తే అండి. నా పేరు తేజారెడ్డి నుంచి మాట్లాడుతున్నా సార్. ఏంటి సార్ అసలు 3 days ఈ బాబుతో పాటు మీరు కూడా అదే సెల్ లో ఉన్నారు కదా? ఓకే. ఓకే. ఓకే, మీరు కూడా డిపార్ట్మెంట్ అంటే కదా సార్? అవునవును, ఫస్ట్ బెటాలియన్. అయితే ఇక్కడ మా కమాండెంట్ ఆయన ఫోన్ చేసినట్టు వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. ఇదంతా ఒకటే. ఓకే సార్, ఇప్పుడు అబ్బాయిని మీరు చూస్తున్నప్పుడు మీ కళ్ళ ఎదుట కొట్టారా?
ఓకే, మీ కళ్ళ ముందు అబ్బాయిని అయితే కొట్టారు. ఓకే ఓకే సార్, అంటే ఇప్పుడు ఐ విట్నెస్ వీళ్ళకి మీరే ఉన్నారు, మీరు చెప్తారా మరి, సాక్ష్యం చెప్తారా? ఉమ్, ఓకే సార్, ఓకే ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. విన్నారు కదా సార్. సో గైస్, చూసారు కదా, నార్మల్ గా పోలీసులు ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు ముఖ్యంగా మైనర్ బాలుడి పైన అస్సలు చెయ్యి అనేది చేసుకోకూడదు, అది చట్టరీత్యా నేరం. కానీ ఇక్కడ ఈ బాలుడి పైన వాళ్ళు దాడి చేయడమే కాకుండా లాఠీతో వెనక్కి తిప్పి కొట్టడమే కాకుండా ఒక ఖైదీ దగ్గర కూడా అతని పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒక ఐ విట్నెస్ ఇప్పుడు సాక్ష్యం కూడా చెప్తానంటే ఒక పర్సన్, అతను కూడా డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తే, చెప్తానన్నా సరే పోలీసులు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ సమస్యని పట్టించుకోవట్లేదు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. సో అసలు దీని గురించి ఇంకా ఎలా ఫైట్ చేయాలంటారు? ఇప్పుడు మనకి ఏదైనా ప్రజలకి సమస్య వస్తే మనం పోలీసులు పెట్టలేస్తాం, లేదంటే కోర్టు చుట్టూ తిరుగుతాం, అధికారుల చుట్టూ తిరుగుతాం. ఇప్పుడు వాళ్ళే ఈ సమస్య గురించి పట్టించుకున్నప్పుడు ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? మీరు కామెంట్ ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి. అండ్ వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మనం ఫైట్ చేద్దానే ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.